శ్రీనివాస్ నా సొంత బావ. మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు. అమ్మా సరోజ, నా పేరు నీకెలా తెలుసు? అమ్మా నేను నీ నాన్ననమ్మా, నీ నాన్నని లచ్చిని సీన్ని అమ్మేసి నేను దూరం చేస్తున్న దుర్మార్గుండి అమ్మా, దుర్మార్గుండి. బాబు బాబు మీకు దండం పెడతాను, మీ కాళ్ళు అట్టుకుంటాను. అది నా కన్న కూతురు బాబు, దాన్ని ఏం చేయకండి, వదిలేయండి బాబు, వదిలేయండి. భలే చెప్తున్నావురా. అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా, ఎవరో ఒకరు కన్న బిడ్డలే. అసలు ప్రాంతీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగజేయడానికి. ఈ సమాజంలో సెంటిమెంటు విలువ కేవలం ఒక పెగ్గు బ్రాందీ. బాగా తాగు, నీ బాధలన్నీ. అవును నాన్న, ఎందుకు అనవసరంగా బాధపడతా? ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషివి నువ్వు. మళ్ళీ అవి గుర్తు చేసుకోకో. మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది. పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా? ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా? వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారా? కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా ఈ రోజు నలుగురు నీ కూతుర్ని అనుభవించడానికి ఒక వ్యభిచారిని కావడానికి పంపిస్తున్నావు నాన్న. నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అనే ఈ నిజం ఈ 4 గోడల మధ్య చచ్చిపోని. ఈ నిజం ప్రపంచానికి తెలిస్తే బంధాలకు, అనుబంధాలకు, మమకారాలకి, మనుగడకి, సంస్కారానికి, సభ్యతకి విలువే ఉండదు. నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లల్ని గడప దాటించావు. నన్ను వాళ్లల్లో ఒకళ్ళనుకుని నవ్వే, ఏ బాధ ఉండదు. వద్దమ్మా, ఏ తండ్రికి ఇట్లాంటి తెచ్చొద్దు. ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తించకపోతే నేను చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. అసలు ఈ ప్రపంచంలో తండ్రి అనే పదానికి అర్థమే ఉండదు. ఉందిరా, ప్రతి మాటకు అర్థం ఉంది. అర్థం వెనుక అనర్థం ఉంది, అనర్థం వెనుక వ్యర్థం ఉంది. నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది. ఎవరిన్ని గింతినా, ఎవరిన్ని రంకెలు వేసినా, శీలమని కొందరెచ్చినా, నా మాటలు అశ్లీలమని విమర్శించినా, అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట, ఈ పిట్ట కోసం ఆ పిట్ట, 2 రకాల పిట్టలు నా గూటికే చేరాయి. మేమే చిరంజీవులం, మా మాటే చిరంజీవి, మా బాటే చిరంజీవి. రావే నా బిడ్డ ఒంటి మీద చెయ్యేసావా? చంపేస్తాను. నా బిడ్డకు అన్యాయం చేయకురా రే, నా బిడ్డ బతు నాశనం చేయకురా. నా బిడ్డకు అన్యాయం చేయకండి రా, నా బిడ్డకు అన్యాయం చేయకండి బాబు. బాబు నా బిడ్డకు అన్యాయం జరిగిపోతుంది రా బాబు. మామయ్య బాబు, సీను నన్ను క్షమించమని అడగరా, నా బిడ్డను రక్షించరా. సరోజ్ ఎక్కడ మావయ్య చెప్పు. సరోజా, దేవ శంభో శంకర. మీ హీరోలకి ఏమీ పని ఉండదా? అసలు పని అయ్యాక రావచ్చుగా. పానకంలో పుడకలాగా అడ్డుపడి రభస చేయడం ఇదేనా మీ పని? ఇంకేమీ పని లేదా? రబస్ చేయటానికి కాదు, రక్తి కట్టించడానికి వచ్చాను. చూస్తావా? నేను నువ్వనుకున్నంత చవట దద్దమ్మన కాదురా. అంగబలంలో రారాజుని, ఆర్థిక బలంలో మహారాజుని. చవట దద్దమ్మలారా, వాణ్ణి చెరుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడి కింద బాగా దంచేయండి. దాని లోపలికి
పుత్తు వదులు బాబాయ్ వీడిని. ఆగరా, నువ్వెందుకు ఆ నీచుని చంపి నేరస్తుడు అవుతావు? ఆగు. అవును బాబు, ఈడంత తేలిగ్గా సావటానికి వెళ్ళలేదు. జైలు గోడల మధ్య కుళ్ళి కుళ్ళి సావాలి. వీడి గుట్టుమట్టని నాకు తెలుసు బాబు. నేనే ఎన్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పొస్తాను. చిన్నోడివైనా నీకు చేతులు ఎత్తి మొక్కుతాను. నా బిడ్డను క్షమించమని అడిగే అర్హత నాకు లేదు బాబు. నేను చేసిన దుర్మార్గాల్ని మర్చిపోయి నా తప్పుల్ని క్షమించి నా బిడ్డని కాస్త ఆదరించు బాబు. సరోజ, నా మాట వినకుండా మొండితనంగా వెళ్ళిపోవడం ఏం బాగోలేదు. ప్లీజ్ నా మాట విను, ఆగిపో. బావా తప్పు. బాటసారికి కొంతసేపే ఆశ్రయం ఇవ్వాలి గాని ఆగిపోమ్మని చెప్పకూడదు. నేను నీకేమీ కానేనేగా వెళ్ళిపోతున్నావు. సిల్లి, బావకు ప్రాణమైన నువ్వు నాకు ప్రాణమే. బాధపడకో. ఏమయ్యా, రిక్షాలు తీసుకురండి. సరోజ, అంకుల్, చీ చీ చీ, ఏమిటి మీ కళ్ళల్లో కన్నీళ్ళా? నో 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 నో, అవన్నీ నాకే సొంతం. ఇంకొకరి కళ్ళల్లో చూడడం నాకు ఇష్టం ఉండదు. స్వప్న, నువ్వు అందరికీ సమాధానం చెప్పావు, నాకు కూడా సమాధానం చెప్పాళ్ళమ్మా. నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను అభిమానించాను. నువ్వెవరో తెలిసిన క్షణం నుంచి నీ బాధను నేను కూడా పంచుకున్నాను. నువ్వు కోరుకున్న దక్కలేదని తెలిసిన మరుక్షణం నిన్న సొంత బిడ్డలా చూసుకున్నానమ్మా. అంకుల్, ఒక్కటి చెప్పమ్మా, ఈ ఇంట్లో మాతోనే ఉండి బిడ్డల్లేని మాకు ఓ బిడ్డ అవుతావా? మమ్మల్ని కాదని దూరంగా వెళ్ళిపోయి ఈ ముసలి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లుగా మిగులుతావా? చెప్పమ్మా. అంకుల్, నువ్వెక్కాల్సిన ప్రతి ట్రైను మిస్ అయ్యి అందరికీ దూరం అయ్యావు. మా అందరికీ దగ్గర అవడానికైనా ఈసారి నువ్వు ట్రైన్ మిస్ అవ్వాలమ్మా. మా కోసం. అంకుల్, ఉంటాను అంకుల్, ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. ఆటో రాజా, ఆటో రాజా, నిండు నూరేళ్ళు, 100 సంవత్సరాలు, ఆటో రాజా, ఆటో రాజా. ఆపండ్రా, చేతుల్లో ఆ దండలేంటి, జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇవాళ నీ పుట్టినరోజు పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే దూరంరా. నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేదే? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడే ఎక్కడో పెట్టేనన్నా. రేయ్, ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, ఆ. నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే ఆ. జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడే ఎక్కడో పెట్టేనన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి నాడికి? అన్నా అబ్బాబాబాబా, ఏంట్రా కేకలు? అన్నా, ఆ ఇల్లు మందేనా? మంది కాదు, నాది. ఓహో,
అయితే ఇక్కడే పెట్టానన్నా అబ్బరే పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా పావటైందా ఆ. అయితే పేలిపోద్దన్నా ఏంట్రా పేర్లేదు బాంబా భలే కనిపెట్టేసేవన్నా ఎంత ఉంటదన్నా నాటు బాంబు బాంబు పెట్టండి రోయ్. పడుకుంటా, పడుకోండి. పడుకుంటా రోయ్. బాంబు తింటే చచ్చిపోతావురా నీ అబ్బా నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు ఆ, ఇది సేఫ్ అమ్మో పేలుతాయేమో నీ అబ్బరే చీకల దాకా తాగొచ్చి దాకే బాంబు పెడతావురా ఈ అబ్బ ఏంట్రా ఇటు అంతగా బయటికి రాడు షాప్కి వెళ్ళడా వరుమల కొంచెం వెయిట్ చేయి అలా. రేయ్, మనగాడు. పని నోకుండ్రి అమ్మా సౌందర్య ఏమిటన్నయ్యా నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో అలాగే ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు అలాగే అన్నయ్య మన పేటలో అందరూ సన్నాసేదవులే అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే అమ్మా సౌందర్య చెప్పన్నయ్యా ఒకవేళ అంతగా అవసరమైతే మనిషి కనపడకుండా మాట్లాడు మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా సరే అన్నయ్య నా బంగారు చెల్లి వస్తానమ్మా పనిలేని సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో కాల వాడికం ఆరియో రేయ్, మీరు ఇక్కడే ఉండండి ఓగి నల్ల కార్యం సౌందర్య ఎవరు నేనే రాజాని ఓ మీరా ఆ. అన్న ఇప్పుడే షాప్కి వెళ్ళాడండి వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను నీకోసం పూలు తెచ్చాను నిజంగా ఆ, అయితే కిటికీలో నిచ్చివ్వండి ఉమ్. ఎప్పుడు కిటికీలోంచానా ఒక్కసారైనా తలుపు తీయవా ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు అమ్మో అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు అమ్మో అది నిజమేలే సరే కిటికీ దగ్గర రా పూలు ఇచ్చి వెళ్తాను అలాగే ఎతికి మల్లె పూలు అబ్బో. ఓకే సౌందర్య డియర్ రేపు కలుసుకుందామే ఓకే బాయ్ అగా ఎక్కడికి రా డోర్లు కొండ వెళ్తానా వీరో ఇంట్లో నీకేం పని రా ఉత్తరాలు ఏమంటాయి నేను ఇస్తాను గానే ఉత్తరాలు కదా మనీ అడ్డ తప్ప మనీ ఆర్డరా వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా టైం రా టైము నీకు నీ చెల్లెకి సౌందర్య మనీ ఆర్డర్ వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు ఆటో రాజా గారికి మరి నాకిస్తారే ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా నిజంగా? సౌందర్య సౌందర్య నీ ముఖం ఒక్కసారి చూపించవా అమ్మో, అన్నయ్య! అన్నా ఆ జంబల హాటను చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకుంటా సెకండ్ స్ట్రీట్ సెకండ్ స్ట్రీట్. ఆ పిల్ల ఎవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా ఏమిటి నిన్ను చూసి ఐ లవ్ యూ అందే చూడు లవ్ అట. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 10 ఇదే హౌస్ నెంబర్ 7 అదే పాపా
నేను ఒకటి అడగనా? ఏంటది? మరే మరి అడుగు. అదే నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వద్దులే రాజా, చెప్తే బాగోదు. మరదే పాపా 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 చెప్పా 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 ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపట్టమా నిన్న? హె, అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్లో వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడిని అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అన్న టైపులో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో నీ ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా? ఇప్పుడేమంటావురా? రంభరా రంభ దొంగ rascal. ఛీ! Dirty fellows, dirty area, dirty smell. Come on, darling, come on.